మొదటి యూస్ఫుల్ టిప్, టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఖాళీ అయిన టాబ్లెట్ షీట్స్ ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో వెండి పాత్రలు ఉంటాయి కదండి, ఇలా జిడ్డుగా తయారైనప్పుడు కానీ నల్లగా అయినప్పుడు మనము చేత్తో కానీ స్క్రబ్బర్ తో కానీ క్లీన్ చేయకుండా ఎన్ని గిన్నెలైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కొన్ని గిన్నెలో వాటర్ ని వేసిన తర్వాత 2 టీ స్పూన్స్ వరకు సర్ఫును, 1 టీ స్పూన్ సాల్ట్ ను, కొద్దిగా బేకింగ్ సోడా, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ టాబ్లెట్ షీట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా అందులో వేసేసి కొద్దిగా వాటర్ అనేది మరిగించుకున్నాక ఈ వెండి పాత్రలను అందులో వేసేయాలి. ఇలా వాటర్ అనేది పూర్తిగా మునిగేంత వరకు చూసుకున్నాక ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు మాత్రం వేడి చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఒక క్లాత్ తో వీటిని క్లీన్ చేసేసామనుకోండి, వెండి పాత్రలు అనేవి చాలా నీట్గా షైనింగ్ లోకి వస్తాయి. టాబ్లెట్ షీట్స్ ని కానీ సిరప్స్ బాటిల్స్ ని అన్నిటినీ ఒకే కవర్ లో వేసామనుకోండి, అవి దేనికి యూజ్ చేయాలనో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. ఇలా పెన్నుని తీసుకొని ఇది ఏ సిరపో దానికి సంబంధించింది రాసామనుకోండి, మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇలా కవర్ల పైన కానీ లేదా మనము ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ల పైన రాసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిసారి కొనాల్సిన పని లేకుండా ఎక్స్పైర్ డేట్ అయిపోయేంత వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి టాబ్లెట్ షీట్స్ అన్నింటినీ కూడా వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఒక్కొక్క షీట్ లో యూజ్ చేసిన తర్వాత ఖాళీ ఉంటుంది కదండి, వాటన్నిటిని కూడా కట్ చేసామనుకోండి, స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా నీట్ గా అన్నిటినీ ఒకే దాంట్లో పెట్టుకోవటం వలన ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి చిన్న వైపర్ ని తీసుకొని ఒక సాక్స్ కానీ లేదా మన ఇంట్లో ఉండే ఇలాంటి ఏదైనా క్లాత్ ని తీసుకొని ఈ వైపర్ని ఈ క్లాత్లో పెట్టేసేయండి. చీపురు కట్టతో క్లీన్ చేయని ప్లేస్లో కబోర్డ్లో కానీ బీరువాలో కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది కదండి, అలా డస్ట్ పట్టినప్పుడు ఇలా వైపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. బీరువాలో మనము చీపురు కట్టను యూజ్ చేయలేం కానీ ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. పిల్లలు ఇలా నోట్బుక్లో ఏదైనా పెన్సిల్తో రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతే ఎరేజర్తో క్లీన్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఎరేజర్ దొరకనప్పుడు కానీ మన ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటివి కూరగాయలకు వేసే రబ్బర్లు ఉంటాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్ ని మనము ఇలా పెన్సిల్ చివరి కొన భాగాన వేసేయండి. ఎరేజర్ లేనప్పుడు ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతే పిల్లలకి ఇలా చిన్న రబ్బర్ బ్యాండ్ విస్ చేసామనుకోండి, వాళ్ళు నీట్గా హోంవర్క్ అనేది రాసేస్తారు. వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, ఇలా క్యాన్ లోపల జిడ్డు పట్టినప్పుడు కానీ పాకురు పట్టినప్పుడు మనము ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మనము పడేసే నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినాక దీంట్లో కొద్దిగా సాల్ట్ను వేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఈ వాటర్ క్యాన్ లోపల వేసేయాలి. ఈ క్యాన్ లోపలనే కొద్దిగా బేకింగ్ సోడాను వేయండి. ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పూర్తిగా తొలగిపోతుందండి. ఆ తర్వాత వెనిగర్ని వేసి ఒక గ్లాసెడ్ వరకు హాట్ వాటర్ని వేసిన తర్వాత మనము వాటర్ క్యాన్ ని బాగా షేక్ చేయాలండి. దీంట్లో ఉన్న నిమ్మ తొక్కలు కానీ సాల్ట్, బేకింగ్ సోడా ఉంటుంది కదండి, ఇలా పైనుంచి కింది వరకు వచ్చే విధంగా షేక్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా జిడ్డు అంతా కూడా క్లీన్ అయిన తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే ఈ వాటర్ క్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. సర్ఫ్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసామనుకోండి, స్మెల్ అనేది వస్తుంది కాబట్టి ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇలాంటి టానిక్ సీసాలు ఉంటాయి కదండి, మనము పైన ఉన్న 5 ml 10 ml క్యాప్ ఉంటుంది కదా, వేస్ట్ అని పాడేసాం కానీ దీనిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి మనము ఏదైనా ఒకటిని తీసుకొని దీనికంటే ముందుగా మనము ఈ 5 ml క్యాప్ లో పౌడర్ ని కానీ లేదా ఇలాంటి క్రీమ్స్ ఉంటాయి కదండి, ఫేస్ క్రీమ్స్ ని లేదా కుంకుమను మనకి ఏది నచ్చితే ఆ విధంగా ఈ చిన్న క్యాప్లో వేసుకొని ఈ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని పెట్టేసామనుకోండి, మనము డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీటన్నిటిని వేసుకోకుండా ఇలా చిన్న వాటిలో వేసుకున్నాం అనుకోండి, మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది. కింద పడిపోయే అవకాశం కూడా ఉండదండి. క్యాప్ అనేది ఇలా గట్టిగా పెట్టేసామనుకోండి, నీట్గా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి చట్నీ బాక్సులు కానీ లేదా జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. దీంట్లో విమ్ లిక్విడ్ ని కానీ లేదా కొద్దిగా సర్ఫ్ను వేసి హాట్ వాటర్ ని వేసి బేకింగ్ సోడా కూడా వేసిన తర్వాత క్యాప్ ను పెట్టేసి ఇలా 2-3 టైమ్స్ పాటు బాగా అనేసామనుకోండి, దాని అడుగు భాగాన ఉన్న చట్నీ కానీ జామ్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది.
ఆ తర్వాత మామూలుగా మనము ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ గాజు సీసా అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఒకవేళ చట్నీ ఉన్నా కూడా మనం బేకింగ్ సోడా వేయటం వలన ఆ వాసన అనేది అస్సలకే రాదు. ప్లాస్టిక్ క్లిప్పులు కాకుండా స్టీల్ క్లిప్పులు ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందండి. చిన్నపిల్లలు ప్రతిసారి ఇలా డోర్ వేసుకునేటప్పుడు చేతు నలగటం కానీ లేదా గొల్లెం పెట్టుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. లాక్ అనేది పడకుండా ఉండాలంటే ఇలా పైన గొల్లానికి మనము క్లిప్ను పెట్టేసామనుకోండి, డోర్లో చేతి నల్లగకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇలా డోర్ లాక్ చేసుకోకుండా చాలా సేఫ్గా ఉంటుంది. రోజంతా కూడా మనము చేతిలో ఫోన్ ఇలా పెట్టుకొని చూసామనుకోండి, మన చేతులు కూడా చాలాసేపు వరకు నొప్పి పెడుతూ ఉంటాయి. మన ఇంట్లో ఇలాంటి స్పెర్స్ ఉన్నాయనుకోండి, ఈ స్పెర్స్ మధ్యలో ఈ ఫోన్ని పెట్టేసి మనము దూరం నుంచైనా లేదా ఇలా దగ్గర నుంచైనా ఆపరేట్ చేసుకుంటాం కాబట్టి చేతులకు కానీ మన కళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు ఆన్లైన్ క్లాసులు అయినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కూరగాయలు కట్ చేసినప్పుడు చేతికి ఇలా కట్ అవ్వడం కానీ లేదా ఏదైనా బొబ్బ రావటం లాంటివి జరిగినప్పుడు బెలూన్స్ ఉంటాయి కదండి, ఈ బెలూన్ని మనము చేతికి దెబ్బ తాకిన ప్లేస్లో వేసుకున్నాక మన పనిని కానీ లేదా గిన్నెలు క్లీన్ చేసుకోవడం అలాంటి పనులు అనేవి చాలా సులువుగా చేసుకోవచ్చు. వాటిపైన వాటర్ పడ్డా కానీ ఎలాంటి నొప్పి అనేది ఉండదు. నేను ఇక్కడ 2 తమలపాకులను తీసుకుంటున్నాను. ఒక పువ్వొత్తిని తీసుకొని ఇలా నెయ్యిలో ముంచి మనము దీపాన్ని అయితే ఎలా వెలిగించుకుంటామో అలా నెయ్యి దీపాన్ని ఈ తమలపాకు పైన వెలిగించుకోవాలి. ఇలా చేయడం వలన ఈ నెయ్యి దీపానికి ఉండే వేడి వలన ఫార్మెంటేషన్ అనేది చాలా త్వరగా జరుగుతుంది. మనము ఇడ్లీలను 6 అవర్స్ లోపు తయారు చేసుకోవాలంటే ఈ ట్రెడిషనల్ టిప్ని ఫాలో అవ్వాలి. అంతేకాదండి, వర్షాకాలంలో కానీ చలికాలంలో ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ అనేది త్వరగా ఫార్మెంటేషన్ జరగాలన్నా ఈ ట్రెడిషనల్ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇలా మనము నెయ్యి దీపాన్ని వెలిగించిన తర్వాత క్యాప్ను పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచాలి. ఆ దీపానికి ఉండే వేడి వలన ఇడ్లీ బ్యాటర్లోకి వెళ్తుంది కాబట్టి ఫార్మెంటేషన్ అనేది త్వరగా జరుగుతుంది. మీకు 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది ఇలా ఫార్మెంటేషన్ అనేది జరిగిపోతుంది. దీనివల్ల ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇలా పులియబడిన ఇడ్లీ బ్యాటర్ని మనము స్పూన్తో ఇలా కలుపుకున్నామనుకోండి, పూర్తిగా కలిసిపోతుంది. దీనిలో కొద్దిగా సాల్ట్ని వేసి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవాలి. నేను మరొక రోజు ఇడ్లీ బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. అయితే దీంట్లో నేను తమలపాకును వేయలేదు. ఇలా వేయకపోవడం వలన కూడా ఫార్మెంటేషన్ అనేది ఎక్కువగా జరిగి ఇలా గిన్నెలో నుంచి బయటికి వచ్చేస్తుంది. మనము ఇలా ట్రెడిషనల్ టిప్ని ఫాలో అయ్యామనుకోండి, ఇడ్లీ బ్యాటర్ అనేది ఎంత ఫార్మెంటేషన్ జరగాలనో అంత మాత్రమే జరిగి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇలా ఎక్కువగా ఫార్మెంటేషన్ జరిగిన ఇడ్లీ బ్యాటర్ని మనము 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసినా కూడా ఇడ్లీలు అనేవి ఎక్కువగా పులుస్తాయి. అలా కాకుండా మనము ఇలా ట్రెడిషనల్ టిప్ని ఫాలో అయ్యామనుకోండి, ఫ్రిడ్జ్లో 2-3 రోజులు పెట్టుకున్నా కూడా ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. మనము నానబెట్టుకునేటప్పుడు కూడా వీటిలో ఏవి కూడా వేయలేము. చూసారు కదండి, ఇలా ట్రెడిషనల్ టిప్ని ఫాలో అయ్యామనుకోండి, ఇడ్లీలు అనేవి ఇలా మృదువుగా ఉంటాయి. కూల్ డ్రింక్ బాటిల్స్ చాలా ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ కింది భాగం వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. క్యాప్ కింది భాగాన షార్ప్గా ఉందనుకోండి, కొద్దిగా వేడి చేసామనుకోండి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇలా మరొక క్యాప్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్న బాటిల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఒక చిన్న బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ వస్తువులను పెట్టుకోకుండా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే ఇలా కట్ చేసుకున్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, మనం తీసుకెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా హ్యాండ్ బ్యాగ్లో మనము ఎన్నైనా కూడా పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి. పౌడరే కాదండి, కుంకుమ కానీ క్రీమ్స్ కానీ ఇలా మనం తయారు చేసుకున్న దాంట్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఇలా కూరగాయలను కట్ చేసాం కదండి, మళ్ళీ దీన్ని చీపురు కట్టతో క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలా 5 kg కవర్స్ కానీ 10 kg కవర్స్ ఉంటాయి కదండి, మనము
సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి పెద్దగా ఉన్న కవర్స్ని పడేయకుండా ఇలా సీజర్తో పూర్తిగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇవి వెడల్పుగా ఓపెన్ అవుతాయి. అప్పుడు దీంట్లో మనము ప్రతిరోజు కూరగాయలను కట్ చేసేటప్పుడు ఈ కవర్ని పరుచుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, వేస్టేజ్ అంతా కూడా ఈ కవర్లోనే ఉంటుంది. డైరెక్ట్గా మనము ఈ కవర్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసామనుకోండి, మళ్ళీ ఇల్లు చిమ్మే పని కూడా అస్సలకే ఉండదు. ఇంట్లో ఇలాంటి దువ్వెనలు ఉన్నప్పుడు మేకును మనము ఎక్కడైనా బిగించాలి అనుకుంటే ఇలా దువ్వెనలో ఇలా మేకును పెట్టేసి ఎక్కడైతే మేకును బిగించాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇలా దువ్వెన సహాయంతో మేకును బిగించవచ్చు. చేత్తో పట్టుకొని మేకును బిగించామనుకోండి, అది స్లిప్ అయిపోతుంది కదా. అలా స్లిప్ కాకుండా డైరెక్ట్గా ఇలా గోడకు మేకును బిగించాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మేక్ కూడా లూజ్గా ఉండదండి, ఇలా టైట్గా గోడలోకి వెళ్ళిపోతుంది. పండుగలకి కానీ లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొత్త కొత్త డ్రెస్ల పైన ఇలాంటి నూనె పడుతుందండి. పడ్డప్పుడు మనము వెంటనే ఒక చాక్ పీస్ని తీసుకొని బాగా రఫ్ చేయాలి, లేదా కొద్దిగా చాక్ పీస్ పౌడర్ని తీసుకొని ఎక్కడైతే ఆయిల్ ఉందో ఆ ప్లేస్లో ఈ చాక్ పీస్ పౌడర్ని వేసి ఒక 5 minutes పాటు అలాగే ఉంచేసేయండి. అప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఆయిల్ని పీల్చేస్తుంది. తర్వాత మనము సోప్తో కానీ లేదా మామూలుగా వాటర్తో క్లీన్ చేసినా కూడా ఈ ఆయిల్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. దీన్ని మనము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క పీస్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇలా ఫోక్ స్పూన్తో మనము పన్నీర్ పైన ఘాట్లు పెట్టుకొని ఇలా 2 ఘాట్లకి కానీ లేదా ఒక ఘాటు మధ్యలో మనము పన్నీర్ని కట్ చేసామనుకోండి, కట్ చేసిన పీసులన్నీ కూడా ఒకే షేప్లోకి వచ్చేసాయి. పన్నీర్ ముక్కలు అనేవి అన్నీ ఒకే విధంగా రావాలి అంటే ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో కుళ్ళిపోయిన నిమ్మకాయలు కానీ పండుబారిన నిమ్మకాయలు అనేవి వేస్ట్గా ఉన్నప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాక్స్లోకి ఈ నిమ్మకాయ రసాన్ని అంతా కూడా వేసేసుకోండి. ఇలా తీసిన రసంలోకి మనము 1 teaspoon వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసినాక వైట్ వెనిగర్ని ఒక 5-6 drops వరకు వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని యూజ్ చేసుకోవడమే కాకుండా రసం తీసిన తొక్కలను కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలా బండెడ్ గిన్నెలు ఉన్నా సరేనండి, సర్ఫును కానీ సబ్బును యూజ్ చేయకుండానే ఇలా ప్రిపేర్ చేసిన దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా గిన్నెలన్నీ కూడా నీట్గా షైనింగ్లోకి వస్తాయి. ఈ గిన్నెను నేను సోప్తో క్లీన్ చేశానండి. ఇక్కడ తెల్ల తెల్లగా మరకలు అలాగే ఇలా నీటి మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడ్డాయి కదా. ఇలా తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసుకొని చూడండి, గిన్నెల పైన తెల్లటి మరకలు కానీ ఎలాంటి నీచు వాసన కానీ రాకుండా గిన్నెలు అనేవి ఎప్పుడు చూసినా కూడా తలతల మెరిసిపోతాయి. గిన్నెల సోప్ అనేది అయిపోయినప్పుడు ఇలా ఇంట్లోనే మనము ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఇలా చిటికలో మనము బండెడ్ గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువైపోతుందండి. సోప్తో క్లీన్ చేసిన దానికి ఇలా మనం తయారు చేసుకున్న దానికి చాలా తేడా అనేది కనబడుతుంది. అవైతే ఇలా గిన్నెలు క్లీన్ చేసినప్పుడు తెల్లగా మరకలు ఏర్పడతాయి, కానీ ఇలా నిమ్మరసంతో క్లీన్ చేసుకున్నారనుకోండి గిన్నెలు అనేవి నీట్గా కనబడతాయి. చూసారు కదండి, మనము అన్ని గిన్నెలు క్లీన్ చేసుకున్నా కూడా లిక్విడ్ అనేది ఇంకా మిగిలి ఉంది. మనము ఇలా ఒక 1 week వరకు కూడా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. నిమ్మ తొక్కలు మిగిలే ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కలన్నిటిని కూడా వేసేయండి. 1/2 teaspoon వరకు విమ్ లిక్విడ్ని అలాగే 1.5 teaspoon వరకు సాల్ట్ని వేయండి. ఈ వాటర్ అనేది ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, పిల్లల లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఈ వాటర్ బాటిల్స్ని అన్నిటినీ కూడా ఇలా కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వాటర్ని అంతా కూడా ఈ బాటిల్లో వేసి ఇలా ఒక 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, బాటిల్లో వచ్చే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఈ వాటర్ బాటిల్స్ కూడా చాలా ఫ్రెష్గా తయారవుతాయి. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ క్లాత్ పైన కొద్దిగా వేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, స్విచ్ ఆఫ్ చేసి బయట ఉన్న ఫ్రిడ్జ్ డోర్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ కొత్త దానిలా నీట్గా కనబడుతుంది. టైల్స్ పైన ఇలా గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, మనము ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని వేసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అనేవి ఇలా ఇట్టే తొలగిపోతాయి. ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా నిమ్మరసంను
పసుపును సాల్ట్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ అనేవి నీట్గా కనబడతాయి. వాటర్ క్యాన్స్ కూడా ఇలా పాకురుగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ వాటర్ క్యాన్ లోపల వేసేయాలి. దీంతో పాటు 2 నిమ్మ తొక్కలను కూడా ఈ వాటర్ క్యాన్లో వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేయాలి. మరోసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ క్యాన్ లోపల ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ వాటర్ని మనము జాలి ద్వారా కూడా సపరేట్ అన్న చేసుకొని, లేదా ఇలా డైరెక్ట్గా నిమ్మ తొక్కలు లేకుండా ఈ వాటర్ని మాత్రమే వాష్రూమ్లో వేసుకోవాలి. వాష్రూమ్ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ జిడ్డుగా తయారైనప్పుడు మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఎప్పుడు హార్పిక్ లాంటి కెమికల్స్నే యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది కదా. వాషింగ్ మిషన్లో ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానీ, తెల్ల బట్టలు, పిల్లల డ్రెస్సులు ఏవైనా వేసినా కానీ అంత త్వరగా మురికి అనేది పోదండి. మళ్ళీ వాటి చేత్తో కానీ లేదా మనము బ్రష్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా తెల్ల బట్టలు కానీ ఏ బట్టలు వేసినా కూడా మురికి త్వరగా పోయి బట్టలు అనేవి తలతల మెరిసిపోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. వాషింగ్ మిషన్లో వేసే బట్టలను బట్టి మనము ఈ వాషింగ్ సోడాను ఇలా 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకోవాలి. వాషింగ్ సోడా అనేది ఆన్లైన్లో కానీ బయట కానీ అవైలబుల్గా దొరుకుతుందండి. మనము తీసుకున్న ఈ వాషింగ్ సోడా అనేది ఒక 6 మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో కానీ లేదా లిక్విడ్ వేసిన బాక్స్లో కానీ వేసేసి అప్పుడు మనము ఈ వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి నీట్గా ఎలా తెల్లతెల్ల మెరిసిపోతాయో చూపిస్తాను చూడండి. ఈ వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి ఎక్కువ ముడతలు కాకుండా నీట్గా వస్తాయండి. మనము ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు. బట్టలు కూడా చాలా నీట్గా, పిల్లల బట్టలు ఎక్కువగా మురికి పడతాయి కదండి, వాటి కోసం కూడా ఈ వాషింగ్ సోడాను యూజ్ చేసామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి వాసనతో పాటు బట్టలు అనేవి తెల్లగా మెరిసిపోతాయి. ఈ వాషింగ్ సోడాను నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి. ఒక్కసారి మనం తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, తెల్ల బట్టలు అయితే చాలా నీట్గా ఎలాంటి మరకలైనా పోతాయి. కాలర్ పైన ఉండే మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి. మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదండి. బట్టలను బట్టి మనము వాషింగ్ సోడాను వేసుకోవాలి. మీరు కొద్దిగా వేశారనుకోండి, బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుంది. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి. స్పాంజ్ స్క్రబ్బర్ని కిచెన్లో కాకుండా అన్ని క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్బర్ని మనము ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇంట్లో ఉండే స్లైడింగ్ డోర్ కానీ విండోస్లో డస్ట్ అనేది ఇలా ఎక్కువగా ఉంటుంది. ఈ డస్ట్ని అంత ఈజీగా క్లీన్ చేసుకోలేం కాబట్టి ముందుగానే ఈ స్పాంజ్ స్క్రబ్బర్ని ఇలా పెట్టిన తర్వాత ఘాట్లను నైఫ్తో పెట్టుకొని విండోస్ని, ఇలాంటి స్లైడింగ్ డోర్ని ఈజీగా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకోవడం వలన డస్ట్ అనేది తక్కువ టైంలోనే క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా నిమిషాలలోనే మనము డోర్స్ని, విండోస్ని క్లీన్ చేసుకోవచ్చు. స్లైడింగ్ డోర్ యొక్క గ్లాస్ ఉంటుంది కదండి, దానిపై కూడా డస్ట్ అనేది ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్పాంజ్ స్క్రబ్బర్ని క్లీన్ చేసుకొని దానిపై చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ని వేసుకోవాలి. ఇలా వెనిగర్ని వేసుకున్న తర్వాత ఈ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసుకోవడం వల్ల డోర్ అనేది నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఆ తర్వాత మనము పొడి క్లాత్ని తీసుకొని ఈ గ్లాస్ని క్లీన్ చేసుకోవాలి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో కానీ వీడియోలో చూపించిన మాదిరిగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 2 స్క్రబ్బర్లను తీసుకొని ఇదే ప్రాసెస్లో ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలాంటి దానిని తీసుకొని ఈ స్పాంజ్ స్క్రబ్బర్లో రెండింటిని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని మనము క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో విండోస్ ఉంటాయి కదండి, వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ స్క్రబ్బర్స్ అనేవి యూజ్ అవుతాయి. మన ఇంట్లో చాలా రకాల విండోస్ ఉంటాయి కాబట్టి ఇలా తక్కువ టైంలో ఎన్ని విండోస్నైనా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బ్రష్లను యూజ్ చేయడం కంటే ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే
పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. ఈ స్క్రబ్బర్కి ఇలా మధ్యలో హోల్ చేసి మాప్ స్టిక్ని కానీ లేదా వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, దానిని తీసుకొని ఇందులో కరెక్ట్గా పెట్టేసామనుకోండి, ఇది కూడా మనము క్లీనింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవచ్చు. మనము ఫ్యాన్స్ని క్లీన్ చేయడానికి స్టూల్స్ని టేబుల్స్ని యూజ్ చేస్తాం కదా, అలాంటి అవసరం లేకుండానే మనము డైరెక్ట్గా ఫ్లోర్ నుంచే ఈ ఫ్యాన్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే ఎవరైనా ఇలాంటి ఫ్యాన్లను మనము తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్బర్లో ఇలా 2 సైడ్స్లో మనము రఫ్గా ఉన్నదానిని యూజ్ చేయడం వలన ఫ్యాన్కి ఉండే డస్ట్ అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లో కూడా మనకి చాలా రకాల ఫ్యాన్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా తక్కువ టైంలో క్లీన్ చేసుకోండి. మళ్ళీ ఈ స్క్రబ్బర్ని ఇలా హోల్లో పెట్టేసి ఇప్పుడు మనము కబోర్డ్స్ని కానీ పైన ఉండే బూజును కానీ దులుపుకోవచ్చు. ఇలా మనకి పైన అందని కబోర్డ్స్ని కూడా ఈ స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ముందుగానే ఈ స్క్రబ్బర్కి కొద్దిగా ఏదైనా లిక్విడ్ని కానీ స్ప్రే చేసి అప్పుడు ఈ కబోర్డ్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా కనబడతాయి. ఇలా మూలాల్లో ఉండే బూజును కానీ దుమ్మును కానీ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మన ఇంట్లో ఉండే 2 స్క్రబ్బర్లను ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఎవరి సహాయం లేకుండానే ఇంటిని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.